వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వంగవీటి రంగ ఆశయ సాధనకు కృషి చేద్దాం. 36వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మత్తు పదార్థాల అశ్లీలం వ్యతిరేక ఉద్యమం. రాజమండ్రి నెహ్రూ నగర్లోని ఐవైఎం ఆఫీస్ నందు పోస్టర్ ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఛార్జీల పెంపును నిలిపివేయాలని డిమాండ్. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎవరైతే అండగా నిలబడతారో వారి తరపున ఉద్యమాలు పోరాటాలు చేస్తారో వారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్ద రాధారంగ మిత్ర మండలి గౌరవ అధ్యక్షుడు వడ్డీ మురళి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ శ్రీ సత్యనారాయణ, వైసీపీ మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, గౌరిశెట్టి రమణ, దేరిశెట్టి రెడ్డి బాలరామనాయుడు మరియు పక్కపాటి మురళి, గడ్డెం రమణ, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, అడప అనిల్, వైసీపీ జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వంగవీటి మోహనరంగ అలుపెరగని కృషి చేశారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నేటితరం రాజకీయ నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. అయితే మనిషి జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తారో, ఉద్యమాలు చేస్తారో, వారి కోసం కట్టుబడి పనిచేస్తారో వారిని మాత్రం భౌతికంగా మనకి దూరమైనప్పటికీ కూడా వారి తర్వాత తరాల వారు కూడా వారిని గుర్తుపెట్టుకునేటటువంటి వంగవీటి మోహన్ రంగా గారు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి. ఏదైతే పేదలకి ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి చాలా అన్యాయంగా దారుణంగా హత్యకి గురి కాబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన చనిపోయి ఈవేళకి కూడా ప్రజల మనసుల్లో ఆయనకంటూ ఒక స్థానాన్ని కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్నారు. ఆయన ఒక స్థానం అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటే ఇవాళ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి గల కారణం. ప్రత్యేకించి రాజమండ్రిలో మరి వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి వడ్డీ మురళి గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుంటూ ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగ. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరలిరా నీ నిజ జీవితం వైపునకు అనే శీర్షికతో మత్తు పదార్థాల అశ్లీలం వ్యతిరేక ఉద్యమం ఈ నెల 26 నుండి జనవరి 5, 2025 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజమండ్రి నెహ్రూ నగర్లోని ఐవైఎం ఆఫీస్ నందు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును ఈ రంగురంగుల ప్రపంచపు వ్యామోహంలో పడి మద్యం, మత్తు పదార్థాలు తీసుకుని అంధకారంలోకి పడివేస్తున్నారు. దాదాపుగా 3.1 కోట్ల మంది భారతీయ యువకులు మాదక ద్రవ్యాల వాడకంలో నేరస్తులుగా పెరుగుదలకు కారణమవుతున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపానం, వ్యసనం వల్ల రాష్ట్రంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. చట్టవిరుద్ధంగా తయారు చేసిన అక్రమ మద్యం వల్ల మరణాలు భారతదేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఐవైఎం తూర్పుగోదావరి జిల్లా బాధ్యులు చాంద్ బాషా మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాదక ద్రవ్యాలను అరికడతాం, గంజాయి బ్యాచ్లను అడ్డుకట్ట వేస్తాం, మద్యాన్ని నిషేధిస్తాం అని చెబుతూ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 3500 మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ నవయువకుల్లో పనిచేసేటువంటి సంస్థ. యువకుల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా ఒక ఉన్నత సమాజ స్థాపనకు ఉపయోగపడేలాగా వాళ్ళని తీర్చిదిద్దుతుంది.
అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్యక్రమాల్ని కూడా ఐడియల్ యూత్ మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ యువకుల్లో వేళ్ళేసుకున్నటువంటి సామాజిక రుగ్మతలైనటువంటి మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీలం వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరలిరా నీ నిజ జీవితం వైపునకు అనేటువంటి శీర్షికతో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యాలు అవ్వాల్సినటువంటి యువకులు ఈ మద్యం, మత్తు పదార్థాలు అదేవిధంగా అశ్లీలంలో పడిపోయి తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ మనందరికీ కూడా కనబడుతుంది. మరి వీటిని రూపుమాపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చేయాల్సినటువంటి విధంగా చేయకపోవడం ద్వారా ఇది మరింత ఎక్కువగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి వ్యాపారస్తులు కరెంటు ఛార్జీలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గడిచిన 6 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం వ్యాపారులపైనుందని విమర్శించారు. దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు వస్తున్న ప్రజలలో వ్యాపారంలోని సంతోషం లేదని అన్నారు. మంచి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పలు ఇబ్బందులు సృష్టిస్తున్నారని వివరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు వేల కోట్ల కరెంటు బిల్లులు బాదుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై నిరసనగా ఊరుబాట చేపట్టామని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ వెళ్లి కరెంటు ఛార్జీలు తగ్గించాలని వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. తక్షణమే గృహ వినియోగదారులపై 15,485.36 కోట్ల ఛార్జీల బాదుడును వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబీకులు, వ్యాపారస్తులు ప్రత్యేకించి బతికే పరిస్థితులు కనబడుతున్నాయా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పుడు కరోనా టైంలో కూడా వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందులు కలగలేదేమో, ఆ తరహాలో ఇవాళ ప్రతి వ్యాపారస్తుడిని కూడా నేను కోరుతూ ఉన్నాను, మీరు గుండెల మీద చేతులు వేసుకుని ఈ గడిచిన 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు ఏమన్నా జరిగినాయా? దసరా పండుగ జరిగింది. దసరా పండుగకి సంబంధించి వ్యాపారం ఎక్కడైనా జరిగిందా? దీపావళి పండుగ జరిగింది. దీపావళి పండుగకు సంబంధించి వ్యాపారాలు ఎక్కడైనా జరిగినాయా? నిన్నటికి నిన్న క్రిస్మస్, అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ పండగ రాబోతోంది, పెద్ద పండగ. ఒక్కసారి వ్యాపారస్తులను కూడా ఎంతో ఘనంగా ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము చాలా గొప్ప ప్రభుత్వం అని భావించి పాపము ఓట్లు వేశారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఇది ఒకటే కాకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాక్షాత్తు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంటు ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు, పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మాటలు, మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచకుండా అట్లానే ఉంచారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. సుమారుగా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన 12-13 వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మోత అదనంగా మోగనున్నది. దానికి నిరసనగా రేపు రాజమహేంద్రవరంలో ఎస్సీ ఆఫీస్ని మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ శ్రేణులందరం కూడా అక్కడ ఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా ఛార్జీలు తగ్గించాలి, ఎందుచేతనంటే మీరు ఇచ్చిన హామీనే ఏది కూడా నిలబెట్టుకున్న దాఖలాలు లేవు, మరి ఆ హామీని నిలబెట్టుకోవాలి అని రిప్రజెంటేషన్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవ్వబోతూ ఉన్నాము. రేపు రాజమండ్రిలో ఇది హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎస్సీ ఆఫీస్ ఉంది,
నేరుగా ఎస్సీ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ఇవన్నీ కూడా ఛార్జీలు తగ్గించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నుంచుని పోరాడతాము. ఖచ్చితంగా ఈ ఛార్జీలు తగ్గించేదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా ఆ సెగ అనేది ఈ ప్రభుత్వానికి తగలబోతుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన నుంచుంటాము. అసలు ఎక్కడ కూడా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ చూడలే ఇన్ని అబద్ధాల మాటలు, ఇన్ని మాయ మాటలు, ఇన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి మరి ఇవాళ ప్రజల్ని ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రజల యొక్క బాధ, అదేవిధంగా ప్రజల తాలూకా సెగ ఈ ప్రభుత్వానికి తగలబోతుంది. రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరం కూడా అన్ని ఎలక్ట్రిసిటీ ఆఫీసులని కూడా రేపు మేము ముట్టడించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను విమర్శించే స్థాయి టీడీపీ నాయకులు ఇన్నమూరి దీపుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అను ఏదో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తండ్రిపై కేసు పెట్టి మార్గాని భరత్రామ్ పంచన చేరిన ఇన్నమూరి దీపు ఉసరఫెల్లిలా లంగురు మారుస్తాడని అనుకోలేదని అన్నారు. భరత్ రామ్ చెంతకు చేరిన సమయంలో ఆయన వెంట ఉంటానని, ప్రజాసేవ చేస్తూ రాణిస్తానని అనడంతో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇన్నమూరి దీపును చేరతీసి ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. అయితే ఇన్నమూరి దీపు పాలు పోసిన చేతినే కాటు వేసిన చందంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్తో పోటీ చేస్తారని అనడం తగదని అన్నారు. తన స్థాయి వ్యక్తితో ఆయన పోటీ చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అని, ఆయనతో పోటీ చేయవచ్చు కదా అని దీపును ప్రశ్నించారు. భరత్ రామ్ ప్రజల మనిషి, ఆయనతో పాలనలో రాజమండ్రి సర్వతోముఖాభివృద్ధి సాధించిందని అన్నారు. ఆయనపై బురద చల్లేందుకు టీడీపీ నాయకులు చోటామోటా నాయకులతో విమర్శలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. తాత, తండ్రి పేర్లు చెప్పుకొని భరత్ రామ్ అధికారంలోకి రాలేదని, దానిని టీడీపీ నాయకులు గ్రహించాలని కోరారు. ఆకాశమంత వ్యక్తిత్వం ఉన్న భరత్ రామ్ను ఇసుక రేణువు అంత కూడా లేని ఇన్నమూరి దీపు విమర్శలు చేయటం తగదని అన్నారు. పాత్రికేయులు సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అనంతలక్ష్మి, కృష్ణవేణి, సుధారెడ్డి, అనురాధ, కొండ సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు రాజమండ్రి విషయాలు ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, గతంలో చూసుకున్నట్టయితే యండమూరు దీపు అన్న వ్యక్తి రాజమండ్రి మన ఎంపీ మార్గాని భరత్ గారిని విమర్శిస్తున్నాడండి. మొన్న రీసెంట్గా 2 సార్లు నేను ప్రెస్ మీట్లలో గట్టా చూసి నాకే బాధ అనిపించింది. ఇలాంటి వ్యక్తి కూడా ఇలా ఉంటారా, ఓసలవిల్లు టైప్లో మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. దానికి కారణం ఎందుకు అని చెప్పి నేను లోతుగా వెళ్ళి చూస్తే, మరి ఎంపీ మార్గాని భరత్ గారు ఆ రోజు తండ్రి మీద కేసు పెట్టి వచ్చి ఎంపీ మార్గాని భరత్ గారి దగ్గరికి కాళ్ళు పట్టుకొని వచ్చి, అన్నా నువ్వు సమాజానికి చాలా సేవ చేస్తున్నావు, రాజమండ్రిని ఎంతో అభివృద్ధి పరుస్తున్నావు, ఏ నాయకుడు కూడా రాజమండ్రి అభివృద్ధి పరచలేదన్నా, నేను నీ వెంటే ఉంటాను, సామాజిక సేవలో నేను కూడా పాలు పంచుకుంటాను అని చెప్పి ఆ రోజు మరి యండమూరి దీపు చెప్పాడు. చెప్తే మరి దానికి సార్ కూడా, మరి ఎంపీ మార్గాని భరత్ సార్ కూడా మరి దానికి ఆమోదించి, సరే 10 మంది చెయ్యి కలిస్తే ఇంకా బాగుంటుంది కదా మరి పార్టీ అని, బలోపేతానికి కృషి అవుతుంది కదా అని చెప్పి ఆయన చేరదీయడం జరిగింది. అలాగే చేరదీసిన టైంలోనే మరి ఆ మార్కండేయ స్వామి గుడి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆ పదవికి సరైన న్యాయం చేస్తాడని చెప్పి దీపుని నమ్మి మరి చేయడం వల్ల ఆ పదవికి న్యాయం చేస్తాడని చెప్పి దీపుకి పదవి చేయడం అయింది. అయితే ఆ పదవిలోనే అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఓసలవిల్లిలాగా చేరి మళ్ళీ మరి ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ఎంపీ మార్గాని భరత్ గారి మీద పోటీ చేస్తావా, నాతో పోటీ పడగలవా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. మరి పిచ్చెక్కిందో ఏమో మాకైతే తెలియదు. మరి ఈ విషయంలో నేను ఒకటి అడుగుతున్నా క్లారిఫికేషను. అన్న, నువ్వు ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని పోటీ చేయడానికి అడుగుతున్నావు, బాగానే ఉంది. అదే ఆదిరెడ్డి వాసు గారు ఆ రోజు మరి ఎమ్మెల్యేగా రాజమండ్రి పోటీ పడుతున్నప్పుడు అప్పుడు పడుకున్నావా? అప్పుడు కళ్ళు తెరిచి లేవా? మరి ఆ రోజు కూడా వాళ్ళ మీద కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అది రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎవరి మీదైనా పోటీ చేయొచ్చు కదా.
ఏంటి అక్కడ చేరావని, ఆ నీడ చేరావని ఆ నీడ నుంచి ఏదో మాట్లాడాలని చెప్పి ఎంపీ మార్గాని భరత్ గారి మీద బురద జల్లుతున్నావు. అదే ఎంపీ గారు మాకు ఈరోజు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎందుకున్నామంటే ఆయన మంచితనానికే మేము ఉన్నాము. ఆయన ఒక ప్రజల మనిషి, ఆయన ప్రజా నాయకుడు, ప్రజల నుంచి. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పదవి ఇస్తే కానీ ఇన్నమూరి దీపుకు దిక్కులేదని పులిసాగర్ అన్నారు. ఏ విధమైన గుర్తింపు లేని వ్యక్తి మాజీ ఎంపీతో పోటీ చేసేందుకు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. మీ వార్డులో పోటీ చేస్తే గెలవరా? అసలు మీ వార్డు ప్రజలు మీకు ఎవరో తెలుసా అని అన్నారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ను మీరు చదువుతున్నట్లు ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. ఇన్నమూరి దీపు ఆయనకు తగిన స్థాయి వ్యక్తితో పోటీ చేయాలని హితవు పలికారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే మీరు ప్రజలపై ఏ విధమైన ఓటీలు వేసి డబ్బులు సంపాదిస్తున్నారో తమకు తెలుసని అన్నారు. గోమాంసం రవాణాపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గోమాంసం రవాణా చేస్తున్న 3 కంటైనర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారని అన్నారు. క్రిస్టియన్ అయిన చాపల చిన్నరాజుకు ఎస్సీ ఎస్టీ విభాగం పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై బురద జల్లే ప్రకటనలు ఆపకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలు అన్ని బయట పెడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పులిసాగర్. నేను ఇవాళ ఇక్కడ మాట్లాడడం గల కారణం ఏంటంటే, శ్రీ ఇన్నమూరి దీపు గారు మొన్న మా ఎంపీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఎంతవరకు సబబు అన్నది మీరే ఆలోచించుకోవాలి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే ఆలోచించుకోవాలి. మీరు స్థాయి గురించి మాట్లాడుతున్నారు, మీ స్థాయి ఏంటన్నది మీరే చూసుకోవాలి. మీరే అంటున్నారు ఎవరన్నా ఒకరు మాట్లాడేటప్పుడు ఆ స్థాయిని ఎక్కడ గుర్తుపడతారంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో గుర్తుపడతారు. అలాగే మీ స్థాయి ఏంటన్నది మీరు కార్పొరేట్గా పోటీ చేయని మీరు అత్తమాటిగా అంటే అదే మీ స్థాయి. మీ స్థాయి అదే మీకు మీరే చెప్పుకున్నారు. మేము చెప్పక్కర్లేదు, మిమ్మల్ని అనక్కర్లేదు, మిమ్మల్ని మేము ప్రత్యేకంగా దూషించాలని అవసరం లేదు. మీ స్థాయి ఏంటన్నది మీరే చెప్తున్నారు. మాజీ ఎంపీ గారు భరత్రామ్ గారు ఇస్తే కానీ చైర్మన్ పోస్ట్ మీకు దిక్కే లేదు. మీరు ఆయన గురించి మాట్లాడడానికి మీరు ఏ రకంగా సరిపోతారు? మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఆ వార్డులో కార్పొరేట్గా ఎంత పోటీ చేశారా? ఎప్పుడైనా గెలిచారా? అసలు ఆ వార్డులో మీరు ఎవరన్నది మీకు తెలుసా? అసలు ఎవరికైనా మీరు తెలుసా? మీరు తెలియని మాటలు, తెలియని వాక్యాలు ఎవరో వెనకాల మిమ్మల్ని పుష్ చేస్తుంటే మీ ఇష్టం వచ్చేటి వచ్చి మీరు మాట్లాడడం సబబు కాదు. మీకు ఒక స్థాయి ఉంది, ఆ స్థాయిని నిలబెట్టుకుంటారనుకున్నాను. ఆ స్థాయికి దిగజారి మీరు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించుకోండి. అసలు మీకు గౌరవించాల్సిన అవసరం కూడా మాకు లేదు. అసలు మా ఎంపీ గారిని దూషించే స్థాయి మీది కాదని మేము ఒక్కనిస్తున్నాం. మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీ వ్యాపారాల్లో మీరు ఏమేం చేస్తున్నారో, మీరు ఎక్కడెక్కడ ఎంతెంత ఓడీలు వేసుకుని ఒక్కో చేతికి 4 ఉంగరాలు పెట్టుకుని ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమంది ప్రజల సొమ్ము తినేస్తూ వచ్చింది? మీరు వచ్చి మీ ప్రజానాయకుడి గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఎవడిచ్చాడు? మీకు అసలు మీరు నెల కట్టుకుని వడ్డీలు మీరు కట్టుకోండి, అంతే తప్పించి మా ఎంపీ గారి గురించి మాట్లాడడం వాటి గురించి మాట్లాడకండి. నెక్స్ట్ మీరు ఫార్చునర్ కార్డులో మీరు ఎవరెవరితో మంత్రాలు జరుపుతున్నారు? బీజేపీ పార్టీ వాళ్ళతో ఎవరు మంత్రాలు చెప్తున్నారు? మీరు ప్రజెంట్ టీడీపీతో ఉండి వైఎస్ఆర్సీపీతో ఏ నాయకులతో మీరు మంత్రాలు చెప్తున్నారో మాకు అన్నీ తెలుసు. ప్రతి ఒక్కటి ఆధారాలతో బట్టి మేము బయట పెడతాం. ఆ పరిస్థితి మీరు తెప్పించుకోవద్దు. మీరు ఎంతలో ఉండాలో మీ లిమిట్స్లో మీరు ఉంటే మా లిమిట్స్లో మేము ఉంటాము, అంతే తప్పించి మీరు లిమిట్స్ క్రాస్ చేస్తే మీరు లిమిట్స్ క్రాస్ చేస్తాం. మీ పర్సనల్ జోలికి మీ ప్రతి విషయాలు మేము ఎత్తాల్సి వస్తుంది. అదేవిధంగా చేపల చిన్నరాజు గారు, ఆయన ఎస్సీసీఎల్లో అధ్యక్షుడు. వాళ్ళ యొక్క మిస్సెస్ ఏఎల్సీలో మెంబరు. ఆయన క్రిస్టియానిటీలో ఉండి వాళ్ళకి అసలు ఎస్సీ మెంబర్ ఎలా ఇచ్చారు? రెండో విషయం, మొన్న మా ఎంపీ గారు పిఠాపురం ఆవుల గురించి ఎత్తారు. దానికి సంబంధించి అధినాయకుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి సంబంధించి 3 కంటైనర్లు 3 ఏరియాల్లో పట్టుబడ్డాయి. ఆ కేసులు చూద్దాం, మేము బయట పెడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న బాబు గురువారం తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై గ్రామ టీడీపీ నాయకులు పుచ్చల శ్రీనివాస్ తనను అవమానపరుస్తూ పాంప్లెట్స్ వేయించి వాటిని గ్రామంలో పంచిపెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నీవు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశాను, కానీ కండువా కప్పుకొని పార్టీలో చేరలేదు. పార్టీలోకి రావటానికి నేను ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాను అని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మంచి వ్యక్తి, అతని మంచితనం వల్లనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాను. ఇది రాజకీయ లబ్ధి కోసం కాదు. నేను టీడీపీలోకి చేరిపోయానని టీడీపీ కార్యకర్తను అని ఎక్కడా నేను చెప్పలేదు అని ఎర్ర వీరబాబు అన్నారు. తనపై వేసిన పాంప్లెట్స్ కి సందేశం చెప్పాలని పుచ్చల శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. నిన్న నా మీద పుచ్చల శ్రీనివాస్ అనే వ్యక్తి పాంప్లెట్ పంచిపెట్టారని ఎవరంతా చెప్తున్నారా? ఏం పాంప్లెట్ అంటే ఇలాగ ఎర్ర బాబు గ్రామ సర్పంచ్ ఎర్ర బాబు ఈ కూటమికి కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ సంబంధం లేదు అని పాంప్లెట్ పంచిపెట్టారు. నేను ఎక్కడ కూడా తెలుగుదేశం జాయిన్ అయ్యాను కానీ
తెలుగుదేశం కార్యకర్తలను కానీ నేను జనసేన కార్యకర్తలను కానీ ఎక్కడ చెప్పుకుంటలేదు. నేను గత 4 నెలల క్రితం వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళి మానేయడం జరిగింది. దాని మీద నా మీద అప్పుడు మేకా సూర్యబాబు అనే వ్యక్తి అక్కడ చిన్న కేసు పెడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు నేను మామూలుగా ఎమ్మెల్యే గారికి వెళ్ళి వెళ్ళడం జరిగింది. సార్ ఎలా జరిగిందంటే ఇలా జరిగిందంటే ఆయన మానవత్వంతో చేసి ఎమ్మెల్యే ఎస్ఐఆర్ చేసి ఆయన గ్రామ సర్పంచ్ ఎలా పెట్టి ఏంటి కేసు అనేది ఎవరో కనుక్కొని చేసిన వాళ్ళని ఆయన కేసు నుంచి నేను వచ్చాం. అదే ఆయనకి ఎమ్మెల్యే గారికి నా మీద దిగుదలు ఉంటే ఆయన తొక్కెత్తురు. నేను ఏమైనా తప్పు చేసి ఉంటే మనకి సాయం చేయకూడదు ఏదైనా ఉంటే నేను తొక్కెత్తుడు. కానీ ఆయన ఆ మానవత పెద్ద అయిన ఆ మానవతతో పాటు ఉంచుకుని నన్ను ఆ కేసు నుంచి బయటపడారు. ఆ గౌరవంతో ఈ పిక్షలు పెట్టడం జరిగింది తప్ప నేను ఎక్కడా కూడా తెలుగుదేశం కార్యకర్తలు చెప్పలేదు, కూటమికి సంబంధించి చెప్పలేదు. ఆయన మంచితనాన్ని బట్టి జోగారు గారు ఎమ్మెల్యే గారు మంచితనాన్ని బట్టి నేను ఈ పిక్షలు పెట్టాను తప్ప ఈ రాజకీయ దురుద్దేశం ఏమీ లేదు. ఈ అందరిలో మరి నేను ఏమన్నా మీ పార్టీలో కానీ జాయిన్ అవుతా మీ మనోడు కానీ దెబ్బతింటుందేమో అని అనుకున్నారేమో తప్ప నాకు అలాంటిది ఏం లేదు. ఏమన్నా ఎమ్మెల్యే గారు జాయిన్ చేసుకుంటే జాయిన్ అయ్యాక మీ అందరితో కలిసి తిరుగుతాం తప్ప నేను ప్రత్యేకంగా మేమేమి చేసేది ఏముండదు. కానీ మీరు నిన్న ఎంత దారుణం అంటే మీరు ఈ పాంప్లెట్ ఎందుకు పంచిపెట్టారో అది మీకే తెలియాలి. ఎందుకు తెలియాలంటే మీరు జిల్లా నాయకులు చెప్పుకుంటున్నారు. జిల్లా నాయకులు ఉండి ఒక ఈలో మీరు తిరుగుతున్నారంటే మరి మీ పదవికే మీకు అసలు ఎటువంటి సంబంధం ఏముందా? నన్ను వ్యర్థం చేసేది ఇవాళ అందర గ్రామం 10,500 మంది 10,500 మందికి ఇవాళ గ్రామం సర్పంచ్ నేను. ఈవేళ కొంతమంది ఇంకా రాత్రి అందరూ పూలు చేసి చెప్తున్నారు ఎవరు ఇవాళ పుచ్చలకి నేను పెద్దోడు చేశారు అన్నారు. ఇంకా పెద్దోడు చేశారు నన్ను. ఎందుకు మీకు ఈ పనులు? నేను ఎక్కడ లేదు ఏ బ్యానర్ మీద నేను తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నా రాశానా? తెలుగుదేశం నాయకుడు నాకు రాశానా? నేను ఎక్కడా మాట్లాడలేదు కదా. నేను ఎక్కడన్నా మీ ఎవరి దగ్గర అన్నానా? జోగారు గారు నన్ను జాయిన్ చేసేసుకున్నారు ఎమ్మెల్యే గారు నేను అని చెప్పానా? ఎక్కడా మాట్లాడలేదు నేను. ఏంటంటే ఆయన పెద్ద అయినా చేసిన కోరుకుంటే ఆయన మంచి వ్యక్తి వల్లనే ఆయన ఫోటో వేసాను నేను. ఆయన ఫ్లెక్స్ చేశాను. మన ఇంకా ఇతర నాయకులు మినిస్టర్లు మండల నాయకులు మినిస్టర్ గారు అన్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సభలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రసంగించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వంగవీటి జీవించిన నాళ్ళు కులం మతాలకు అతీతంగా బాధితులకు అండగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి అని ఆనాడు నేను విద్యార్థి దశలో ఉన్న సమయంలో యూనివర్సల్ స్టూడెంట్ కింగ్డమ్ అధ్యక్షుడిగా కొనసాగిన నాకు విద్యార్థుల సమస్యలపై ఆనాడు నాకు ఎంతగానో అండగా నిలిచి వెన్నుతట్టి ప్రోత్సహించిన మహావీరుడు వంగవీటి అని నేడు గుర్తు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని మేడా ఉద్వేగపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ వంగవీటిని ముత్యాల రాయుడు మిత్రమండలి మేడా మహామిత్రమండలి స్మరించుకుంటూ అనేక ప్రజాహిత కార్యక్రమాలు జరుపుకుంటామని మేడా శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా జిల్లాకు వంగవీటి పేరును పెట్టే దిశగా విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కృషి చేస్తున్నట్లుగా తెలిపిన ఆయనకు మేడా శ్రీనివాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయి 36 ఏళ్ళు అవుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఎక్కడ ఏ బాధితుడున్నా వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నారు అని ఆ రోజు ఎంతో బాధిత వర్గాల్లో నమ్మకం కల్పించి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ స్మరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యక్తులు అనేక సంస్థలు కులమతాలకు అతీతంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నారు. నిజానికి ఏంటంటే మేము విద్యార్థి దశలో యూనివర్సల్ స్టూడెంట్ కింగ్డమ్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మండల కమిషన్లో మేము యాక్టివిటీని ముందుకు నడిపించినటువంటి రోజుల్లో వంగవీటి మోహన్ రంగ గారు మాకు ఎంతో ప్రత్యక్షంగా మాకు సహకరించి ఆ రోజు మా యొక్క పోరాటాలకు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అందుకని వంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమంతా
ఆయన కార్యక్రమాల్లోని ఆయన యొక్క ఆశయ సాధనలోని మేమంతా ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా పేరు మేడా శ్రీనివాస్. ఈరోజు కూడా రంగా గారి ఆశయ సాధన మేరకు మేము మాకున్నటువంటి అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా ముత్యాల మిత్రమండలి నుంచి అలాగే మేడా మహామిత్ర మండలి నుంచి మేము రంగా గారి కార్యక్రమాలని ఎంతో గొప్పగా చేస్తున్నటువంటి కార్యాచరణ ఈ రోజుకి నడుస్తూనే ఉంది. అలాగే ఇక్కడ మా వేదిరామోహన్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అలాగే ఇతర పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రంగా గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు ఆయన ఏ పేద వర్గాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారో ఆ ఆశయ సాధనకు అనుగుణంగా మేమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి మా ఆనందాన్ని వ్యక్తపరచుకుంటాం. ప్రజల గుండెల్లో వంగవీటి మోహనరంగ స్థానం ఎప్పటికీ పదిలమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గురువారం నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామం మెయిన్ రోడ్ నందు రంగమిత్ర మండలి కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ 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 కృష్ణదేవరాయలు మరియు శ్రీ వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎవరైతే సమాజంలోని అడుగు వర్గాల ప్రజల కోసం నిలబడి పోరాటాలు ఉద్యమాలు చేస్తారో అటువంటి వ్యక్తులు నేడు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ భవిష్యత్ తరాల ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలుస్తారని ఆ కోవకే వంగవీటి మోహనరంగ చెందుతున్నారన్నారు. కుల మతాలకు అతీతంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని బలమైన సంకల్పంతో వంగవీటి మోహనరంగ ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నాడు. నేడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వంగవీటి మోహనరంగ గారి సేవలను స్మరించుకుంటున్నారని అటువంటి గొప్ప నాయకుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయినందుకు ఎంతగానో సంతోషంగా ఉందన్నారు. వంగవీటి మోహనరంగ గారు చనిపోయి దాదాపుగా 3 దశాబ్దాలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా ఆయన పేరు చెబితే ఇవాళ కూడా రోమాలు లేచి నిల్చుంటారు. ఎందుకు ఇవాళ కూడా చనిపోయి ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ మనిషిని మనం గుర్తుపెట్టుకున్నామంటే సహజంగా ఈ భూమి మీదకి వచ్చేటటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఏదో ఒక రోజు తిరిగి మళ్ళీ పరలోకానికి ప్రయాణం చేయాల్సిందే. అయితే ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం ఉద్యమాలు చేస్తారో పోరాటాలు చేస్తారో వారి పక్షాన నిలబడతారు, వారిని భౌతికంగా దూరమైనప్పటికీ కూడా ప్రజల మనసుల్లో మాత్రం భవిష్యత్ తరాల మనసుల్లో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ వంగవీటి మోహనరంగ గారు పేద వర్గాల కోసం వారికి ఇళ్ల పట్టాలను ఇప్పించాలన్నటువంటి ఒక బలమైన సంకల్పంతో చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షలో మనందరికీ కూడా దూరం అవ్వడం, మరి అటువంటి గొప్ప నాయకుడి యొక్క విగ్రహాన్ని వేళ ఇక్కడ పెట్టి మరి మీ అందరితో పాటుగా మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి రంగా రాధా మిత్రమండలి వారి యొక్క సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ మీరందరూ కూడాను మరి కరాటం రాంబాబు గారు మా నాన్నగారికి అత్యంత ఆప్తులు ఆత్మీయులు పెద్దలు. మరి ఇక్కడ చాలా మంది అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా పార్టీలకు అతీతంగా స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలని ఇక్కడ పెట్టారు కాబట్టి అందరం ఒక వేదిక మీదకి చేరుకున్నాం. ఖచ్చితంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేటట్టుగా వారి బాటలో మనం అందరూ కూడా నడవాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వంగవీటి రంగ ఆశయ సాధనకు కృషి చేద్దాం. 36వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
మత్తు పదార్థాల అశ్లీలం వ్యతిరేక ఉద్యమం. రాజమండ్రి నెహ్రూ నగర్లోని ఐవైఎం ఆఫీస్ నందు పోస్టర్ ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఛార్జీల పెంపును నిలిపివేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.